వర్షాకాలం నేపథ్యంలో కాకినాడ జిల్లాలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. మురుగు కాలువలు, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ చేరడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. మరోవైపు పారిశుధ్య పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. పంచాయతీలు, పట్టణాల్లో నిధుల కొరత, సిబ్బంది లేమి కారణంగా మురుగు ముంచెత్తుతోంది. ఈ నేపథ్యంలో ప్రమాదం పొంచి ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే 36 కేసులు నమోదై డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా ఆరోగ్య నియమాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. కాకినాడలో డెంగీ వ్యాధి ప్రబలడంతో అధికారులు స్పందించి దీనిపై దృష్టి సారించారు. కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను హాట్స్పాట్లుగా వైద్యాధికారులు గుర్తించారు. వీటిలో కాకినాడ నగరంలో దుమ్మలపేట, సంజయ్ నగర్ తో పాటు కరప, నాగులపల్లి, రావికంపుడి, రాజాపుడి, పెద్దాపురం, తుని, వేట్లపాలెం, పండూరు, గెద్దెనాపల్లి, శంఖవరం, కోటనందూరు తదితర ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 100 గృహాలకు బ్రీడింగ్ చెక్కను నియమించి లార్వాను గుర్తిస్తారు. అక్కడ నీటిలో దోమ లార్వా ఉంటే ఎబెడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తారు. గత 6 ఏళ్లలో జిల్లాలో నమోదైన డెంగీ కేసుల వివరాలు పరిశీలిస్తే 2019లో 513 కేసులు, 2020లో 72, 2021లో 502, 2022లో 523 కేసులు, 2023లో 224 కేసులు, 2024లో 59 కేసులు నమోదయ్యాయి. గ్రామాల నుంచి నగరాల వరకు పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతోంది. గత ప్రభుత్వం నిధుల్ని పక్కదారి పట్టించి మురుగును తొలగించడంతో పాటు బ్లీచింగ్ చల్లేందుకు వీలులేని పరిస్థితికి తెచ్చింది. దీంతో మురుగు కూపాలు దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. వర్షాకాలంలోనూ ఫాగింగ్ చేయడం లేదు. మురుగులో పెరిగే దోమ లార్వాను నాశనం చేసే పనులు చేపట్టడం లేదు. పట్టణ ప్రాంతంలో తాగి పడేసిన కొబ్బరి బోండాలు, పాత టైర్లు, థర్మాకోల్ షీట్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. వాటిలో నీరు నిల్వ చేరి దోమలకు హేతువుగా మారుతున్నాయి. 24 సంవత్సరం ఇప్పుడు జనవరి నుంచి ఇప్పుడు వరకు 59 డెంగ్యూ కేసులు, అదే రకంగా 5 మలేరియా కేసులు నమోదవడం జరిగిందండి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం డెంగ్యూ కేసెస్ లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ టైంకి డెంగ్యూ కేసులు 75 కేసులు నమోదయ్యాయండి. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి లాస్ట్ ఇయర్ లాగా ఈ ట్రెండ్ కూడా మామూలుగానే ఉంది. ఈ మాసం అంతా యాంటీ డెంగ్యూ మంత్ యాక్టివిటీస్ మనం నిర్వహించడం జరుగుతుందండి. డెంగీ నిర్ధారణ పరీక్ష ఎలిసాను కాకినాడ జీజీఎస్ తో పాటు తుని ప్రాంత ఆసుపత్రిలో మాత్రమే చేస్తున్నారు. తొలుత పిహెచ్సి, యూపీహెచ్సి, సిహెచ్సి ప్రాంతీయ ఆసుపత్రుల్లో డెంగీ ర్యాపిడ్ కిట్లను అధికారులు అందుబాటులో ఉంచారు. లక్షణాలున్న వారికి ముందు ర్యాపిడ్ కిట్తో పరీక్ష నిర్వహిస్తారు. అందులో పాజిటివ్ వస్తే ఎలిసా పరీక్షకు నమూనాలు పంపిస్తారు. డెంగీ నివారణకు అన్ని విధాలుగా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలి. హాట్స్పాట్లను గుర్తించి పరిసర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డెంగీ లక్షణాలుంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. కాచి వడపోసిన నీటిని, వేడివేడి ఆహారాన్ని తీసుకోవాలి. డెంగీ నివారణ మాసోత్సవాలు నిర్వహించి అవగాహన కల్పించాలని జిల్లావాసులు కోరుతున్నారు.